ఈరోజే మొదలు కావాలని చెప్పి అసెంబ్లీలో మొట్టమొదటి రోజే ఆర్టీసీ ఉచిత బస్సు రవాణాని ప్రారంభించాం. అదే రోజు అనేక మంది పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ప్రజానికం పెరిగినటువంటి వైద్య ఖర్చులను దృష్టిలో పెట్టుకొని 5 లక్షల రూపాయలు సరిపోవట్లేదు కాబట్టి దానిని 10 లక్షలు చేస్తామని చెప్పాం. ఒక్కరోజు ఆలస్యమైన ఒక్క ప్రాణమైనా ఇబ్బంది పడుతున్నటువంటి ఆలోచనతో ఇబ్బంది పడకూడదని ఆ మొదటి రోజే 5 లక్షల నుంచి 10 లక్షలకి రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని పెంచి ముందుకు పోతా ఉన్నాం. దానితో పాటు గ్యాస్ సిలిండర్లకు సంబంధించి 500 రూపాయలకే అర్హత కలిగినటువంటి వాళ్ళందరికీ ఇస్తా ఉన్నాం. 200 యూనిట్ల వరకు కరెంటు వాడుకునేటువంటి పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించి 0 బిల్లులు మార్చి 1వ తారీఖు నుంచి మొదలుపెట్టాం. యావత్తు నడిచిన ప్రతి కార్యక్రమంలో భాగంగా చూసిన ప్రతి దగ్గర పేదవాళ్ళు అడిగినటువంటి ఇళ్ల సమస్యను పరిష్కరించడం కోసం పార్లమెంటు ఎన్నికల కంటే ముందే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ప్రతి శాసనసభ నియోజకవర్గంలో కనీసం 3500 ఇళ్లకు తగ్గకుండా రాష్ట్ర వ్యాప్తంగా మొదటి సంవత్సరమే 4,50,000 ఇళ్లు కట్టాలని, ప్రతి ఇంటికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలన్నటువంటి నిర్ణయం చేశాం. ఈ ప్రభుత్వ పరంగా కొద్ది రోజుల్లోనే ప్రతి శాసనసభ నియోజకవర్గంలో 5 లక్షల రూపాయలతో ఇందిరమ్మ ఇల్లు 2 గదుల ఇల్లు కార్యక్రమాన్ని లిస్టు శాంక్షన్ చేసి పనులు చేసేటువంటి కార్యక్రమం కూడా మొదలవుతుందని ఈ పిప్పిరి గ్రామ ప్రజానికం ద్వారా రాష్ట్ర ప్రజలకి తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, ఎస్సీ ఎస్టీలు ఉంటే ఇంకొక 1,00,000 రూపాయలు అదనంగా వారికి యాడ్ చేసి 6 లక్షల రూపాయలు కూడా ఇస్తా ఉన్నాం. ఇది మన ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం. ఇది వచ్చే ప్రతి రూపాయి కూడా ప్రజలకే ఉపయోగపడాలన్నటువంటి ఆలోచనతో వచ్చే ప్రతి రూపాయి కూడా దోబరా ఖర్చు కాకూడదనేటువంటి ఆలోచనతో ప్రతి రూపాయి కూడా అర్థవంతంగా ఖర్చు కావాలి, అది ప్రజలకే ఉపయోగపడాలి అనేటువంటి ఆలోచనతో ముందుకు పోతా ఉన్నాం. దాంట్లో భాగంగానే ఈరోజు మేము ఎదుర్కొన్నటువంటి మాకు చెప్పినటువంటి సమస్యల సమాధానంగా అలాంటి మాట ఇచ్చాము రాష్ట్ర ప్రజలకి. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే నిరుద్యోగ యువకులకు సంబంధించి జాబ్ క్యాలెండర్ను ప్రకటిస్తామని చెప్పాం. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేస్తామని చెప్పాం. చెప్పినట్టుగానే ఇప్పటికే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేయటమే కాదు, గ్రూప్ 1 పరీక్షల్ని ఒక్క పేపర్ కూడా లీక్ కాకుండా ఈరోజు పరీక్షలు నిర్వహించి ఈ రాష్ట్ర ప్రజలకు చూపించాం. ఇప్పటికే కేవలం 3 నెలల్లోనే 30,000 ఉద్యోగాలకు సంబంధించి నియామక పత్రాలను అందించాం. మరో 35,000 ఉద్యోగాలకు సంబంధించి ప్రాసెస్లో పరీక్షలు నిర్వహించి కొద్ది రోజుల్లోనే నియామక పత్రాలు అందించే కార్యక్రమం తీసుకొని ముందుకు పోతా ఉన్నాం. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించి, అట్లాగే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలకు సంబంధించి, సింగరేణి కాలనీస్లో ఉద్యోగాలకు సంబంధించి, ఇతరత్ర శాఖల్లో ఉన్న ఉద్యోగాలకు సంబంధించి సంవత్సరం మొత్తం ఏ తారీఖు నాడు ఏ పరీక్ష జరుగుతుందో, ఏ తారీఖు నాడు ఏ నోటిఫికేషన్ వస్తుందో స్పష్టంగా మొన్న జరిగినటువంటి బడ్జెట్ సమావేశాల్లో స్పష్టంగా జాబ్ క్యాలెండర్ని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువకుల కోసం ప్రకటించాం. ఇది యువత కోసం చేసిన కార్యక్రమం. మిత్రులారా, మనం తెచ్చుకున్న రాష్ట్రం వృధాగా పోతున్నట్టు